అందరికీ నమస్తే. మీకు 6 గ్యారెంటీలు కావాలా? అయితే మీరు ఒక్కొక్క మనిషి లేకపోతే ప్లాట్లు ఉన్న ప్రతి యజమాని 2 lakhs 3 lakhs ప్రభుత్వానికి కట్టేందుకు సిద్ధంగా అండి. ఇప్పుడు ప్రభుత్వం పిలిపిస్తున్నది ఇదే. దీని మీద ఒక రివ్యూ కూడా జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్లస్ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక రివ్యూ చేసినారు అధికారులతో. రివ్యూ చేసి ఏం చేశారంటే ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయాలి. ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ సిస్టమ్ స్కీమ్ పోయింది. ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్. ఇది 2020లో ఆ గవర్నమెంట్ తీసుకొచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఇది. అప్పట్లో మీకు అందరికి గుర్తే ఉంటుంది, ఖాళీ ప్లాట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ 1000 రూపాయలు కట్టి రిసిప్ట్ తీసుకున్నారు. టోకెన్ పేమెంట్ ఇది. టోకెన్ పేమెంట్తో ఎల్ఆర్ఎస్ రాదు. ఇప్పుడు టోకెన్ పేమెంట్తో ఎల్ఆర్ఎస్ వచ్చే సిచ్యువేషన్ కాదు. అది కేవలం మీకు ప్లాట్ ఉందని ప్రభుత్వం తెలుసుకోవడానికి చేసిన ఒక ప్రయత్నం మాత్రమే. ఇప్పుడు జనాలను ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ కట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం అంట ప్రతి జిల్లాకు ఒక స్పెషల్గా ఒక బృందం, ఆఫీసర్ల బృందం ఉంటుందంట. ఆఫీసర్ల బృందం అంట జనాలకు ఇబ్బంది కాకుండా ఆఫీసర్ల బృందం అంట. ఆ ఆఫీసర్ల బృందం అంట జనాల నుంచి డబ్బులు కట్టించాలి. ఏంది? ఎల్ఆర్ఎస్ పేరుతో. ఏమైందంటే యాక్చువల్గా 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు మనం డబ్బులు 1000 రూపాయలు కట్టిన ఎన్ని అప్లికేషన్స్ అంటే మొత్తం 25,44,000 దరఖాస్తులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు ఈ 25,44,000 మంది దరఖాస్తుదారుల నుంచి, అంటే ల్యాండ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, ప్లాటు 100 గజాల ప్లాట్ ఉన్నా, 120 గజాల ప్లాట్ ఉన్నా, అంతకన్నా పైన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ కట్టాలి. ఎంత కట్టాలి ఎల్ఆర్ఎస్ అంటే 14% జిఎస్టీతో కలిపి. ఒకవేళ ప్రభుత్వం భూముల ధరలు పెంచాలనుకుంటుంది, ఒకవేళ భూముల ధరలు కనుక ప్రభుత్వ రేటు పెంచితే ఈ 14% ఇంకా పెరిగిపోతుంది. ఎటు పెరిగిపోతుంది అంటే, ఒకవేళ గవర్నమెంట్ రేట్ వాల్యూ ప్రకారం మీ ప్లాటు గజాల మట్టి లెక్క కదా, మీ ప్లాటు ఒక 10 లక్షలు అనుకోండి, 10 లక్షల వాల్యూ అనుకోండి. ఇది 10 లక్షల వాల్యూలో 14% అంటే 1,40,000 రూపాయలు కట్టాలి. 1,40,000 ఎల్ఆర్ఎస్ కట్టేందుకు సిద్ధంగా ఉండాలి మనం. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు మార్కెట్ రేటు, భూమిలో మార్కెట్ రేటు పెరిగిన తర్వాత కనుక చేస్తే ఇది 2 lakhs దాకా పోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖాళీ ప్లాట్లకు నేను చెప్పేది, ఇప్పుడు ఎవరైనా సరే ఇల్లు కట్టుకునేటప్పుడు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుంటారు. ఇల్లు కట్టుకోవాలి కాబట్టి, ఇల్లు కట్టే స్టేజ్లో 30 లక్షలు 40 లక్షలు పెట్టి ఇల్లు కడతాం కాబట్టి అప్పుడు ఈ 1,00,000 రూపాయలు 1,50,000 దానిలో ఆ ఇల్లు కట్టే కన్స్ట్రక్షన్ ఖర్చులోనే కట్టేస్తాం మనం. కానీ అట్లా కాదు. మీరు ఇల్లు కట్టినా కట్టకపోయినా మీరు ప్లాట్కు ఓనర్ అయితే చాలు, మీరు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాలి అనేది ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక స్కీమ్ ఇది. అప్పుడు 2020లో ఇది తీసుకొచ్చినప్పుడే జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మేము ఏదో కింద మీద పడి కష్టపడి ఈ పిల్లల పెళ్ళిళ్ళ కోసమనో, పిల్లల చదువుల కోసమనో, భవిష్యత్తు కోసమనో, అవసరమైతే ఎప్పుడన్నా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏనో దగ్గర ఒక చిన్న ప్లాట్ తీసుకుంటే ఆ ప్లాట్కు ఎల్ఆర్ఎస్ అడుగుతారా అని ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షం ఒంటికాల మీద లేచింది. నిజమే, అసలు ఎల్ఆర్ఎస్ అనే దాని మీదనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగినాయి. మీకు గుర్తుంది కదా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. యాక్చువల్గా జిహెచ్ఎంసీలో వీళ్ళు 100 సీట్లు ఉన్నాయి అంతకుముందు. జస్ట్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, జనాల నుంచి ట్యాక్సులు, పన్నులు వసూలు చేస్తారని ఇది ఎజెండాగా మారి లాస్ట్కు బీఆర్ఎస్కు 52 కార్పొరేటర్ మాత్రమే గెలిచిండ్రు. అప్పుడు బీజేపీ ఆ జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలు కూడా పెట్టిండ్రు. బీజేపీ వాళ్ళు పెట్టిండ్రు మేనిఫెస్టోలో, ఎల్ఆర్ఎస్ ఎత్తేస్తాం మాకు అధికారం ఇస్తే, జిహెచ్ఎంసీలో మాకు అధికారం ఇస్తే అని. సరే, బీజేపీ రాలేదు, వాళ్ళు ఇవ్వలేదు. ఆ సిస్టమ్ మీద, ఆ నినాదం మీద బీజేపీ 48 కార్పొరేటర్లు గెలిచారు. అప్పుడు ఎవరైతే దీన్ని వ్యతిరేకించే వాళ్ళకి సపోర్ట్ చేసినారో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళీ ఎల్ఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చారు. అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ఇప్పుడు దీనివల్ల జనాల మీద ఎంత భారం పడుతుంది అంటే, ప్రతి ఫ్యామిలీకి ఎన్నో దగ్గర యావరేజ్గా ఒక ప్లాట్ అయితే ఉంటుంది కదా, ఖాళీ ప్లాటు. ఆ ఖాళీ ప్లాటుకు ఎల్ఆర్ఎస్ కట్టాలి. ఎల్ఆర్ఎస్ కట్టిపోయినాకి సిద్ధమైనారు. అప్పుడు బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడారో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి వినండి. మళ్ళీ వెట్టి పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి విక్రమార్క. పన్నులతో టీఆర్ఎస్ ప్రజలను పీడిస్తుందన్నారు. ఎల్ఆర్ఎస్ పై ఎవరు ఆందోళన చెందవద్దన్న బట్టి ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రజల నుంచి అన్ని విధాలుగా డబ్బులు వసూలు చేస్తుంది. నాయకత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలపైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో.
మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవడు ఇచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భయపడబాకండి. నేను నిన్న మొన్న ముప్పడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈరోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా. సో ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం. ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది. ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, దీన్ని ఎప్పుడు ఓడిద్దామని. మీరెవరు ఆందోళన పడబాకండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, వీలైతే అసలు కట్టబాకండి. మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం. వాళ్ళకి వెసులుబాటుగా ఉండాలి తప్ప వాళ్ళ మెడకి ఉరేసినట్టుగా ఉండకూడదు. అది పన్ను కానీ లేకపోతే ట్యాక్స్ కానీ లేకపోతే ఇంకో కండిషన్ కానీ. ఈ కష్టకాలంలో సీతక్క ఈ యొక్క దారుణమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, మరి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వెంటాడు ప్రజల్ని మరింత ఆందోళన చెందే విధంగా, ఆర్థికంగా చితికిపోయే విధంగా, రేపు అనారోగ్యం పాలైతే చేతిలో చిల్లి గవ్వ లేకుండా కనీసం ఆరోగ్యశ్రీలో చేస్తానన్నటువంటి కరోనాను కూడా అదే ఈ కేసీఆర్ గారు మరి కార్పొరేట్ హాస్పిటల్ బిల్స్ మేము పే చిత్తశుద్ధి ఉంటే మీరు ఎదురు పెట్టి ప్రజల్ని కాపాడాలి. ఈ కష్టకాలంలో తట్టుకోగలుగుతుంది కాబట్టి ఎవ్వరు కూడా కట్టొద్దు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2004 కంటే ముందు ఎట్లయితే రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి మాట మీద కట్టుబడి ఉన్నారో ఈ రోజు కూడా ఎల్ఆర్ఎస్ కట్టొద్దు అని పిలిపించారు. ఎవరు? ఇప్పుడు మంత్రిగా ఉన్న సీతక్క గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క గారు. అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అధికారం రాగానే జనాలంతా కోటీశ్వరులు అయిపోయినరా? జనాలంతా ఖాళీ ప్రాణాలకు ఎందుకు కట్టాలి? వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు ఖచ్చితంగా మీరు ఎల్ఆర్ఎస్ కట్టిన పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు ఇల్లు ఎప్పుడు కడతారో అప్పుడే కడతారు. మీరు ఇప్పుడెందుకు ఎల్ఆర్ఎస్ వసూలు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడెందుకు జనాల రక్తాన్ని తాగాలనుకుంటున్నారు? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మీకు అట్లా కనిపించింది, ఇప్పుడేమో జనాలంతా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 6-7 నెలల్లోనే మీరు మొత్తం స్కీమ్స్ అమలు చేసినారు, జనాలంతా కోటీశ్వర్లు అయిపోయినరా? ఇప్పుడు ఎందుకు ఎల్ఆర్ఎస్ వసూలు చేయాలి? ఈ ఎల్ఆర్ఎస్ దేనికోసం ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు? 2015 కన్నా ముందు ప్లాట్లు కొన్న వాళ్ళు, 2015 కన్నా ముందు గ్రామ పంచాయతీ నోటిఫైడ్ చేసినాయి లేదా గ్రామ పంచాయతీ పర్మిషన్తో అయిన వెంచర్లలో కొన్న వాళ్ళందరూ ఇప్పుడు ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కట్టాలి. హెచ్ఎండిఏ అప్రూవల్ లేని ప్రతి వెంచర్లో ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ ఇప్పుడు డబ్బులు కట్టడానికే రెడీ కావాలని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు ముక్కుపిండి వసూలు చేసి వాళ్ళ రక్తం తాగాలనుకుంటున్నారా? ఎందుకు కట్టాలి ఎల్ఆర్ఎస్? మీరు కట్టబాకండి అని చెప్పింది కదా ఎల్ఆర్ఎస్. ఇప్పుడు ఎందుకు కట్టాలి ఎల్ఆర్ఎస్? వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు కట్టుకుంటారు. ఇప్పుడు మీరెందుకు వాళ్ళ గొంతు మీదకి తీసుకొచ్చి మీరు ఇప్పుడు కట్టాల్సిందే అని చెప్తారు? ఇప్పుడంటే స్పెషల్ ఆఫీసర్లకు బృందం అంట. ఆ బృందం ఏదో జనాలు బాగుపడికి పెట్టండి. రైతులకు రుణమాఫీ సగం అయింది, ఒక బృందాన్ని పంపించండి. ఎవరికైందో ఎవరు కాలేదో తెలుస్తుంది, ఊరు తిరగమని చెప్పండి. ఒక బృందాన్ని, అధికారుల బృందాన్ని. నిన్నమొన్నటి దాకా నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారు వాళ్ళందరూ. వాళ్ళ కోసం ఒక కమిటీ వేయలేదే మీరు? ఒక అధికారుల బృందాన్ని పంపలేదు ఎందుకు? 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు, 2,000 రూపాయలు సరిపోతుందా లేదా? అవతాతల అవస్థలు ఎందుకు కనుక్కోనికి ఒక బృందం పంపండి, ఊరు పంపండి. దానికి పంపరు. జనాలను సంపనీకే, జనాల రక్తం దానికే, జనాల మాంసం తిననికే, జనాలను ముక్కు పిండి డబ్బులు వసూలు చేసుకోనికే వీళ్ళు ఎవరు ఏమన్నారు? 6 గ్యారెంటీల హామీలు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి నెత్తిన పెడతారా? ఎందుకు ఇవ్వాలి ఎల్ఆర్ఎస్? ఇది జుట్టు పన్ను అంతకుముందు ఉండే కదా, ఎప్పుడో ఔరంగజేబు జుట్టు పన్ను వేసిండని విన్నాం కదా. ఇది ఇట్లాంటిదే. ఇప్పుడు కట్టకపోతే ఇంకా మీ ప్లాట్లు అమ్మలేరు, కట్టకపోతే రేపు నాడు రిజిస్ట్రేషన్ కాదు. అంతే సిస్టమ్. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంతే. అప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు కదా మీరంతా మొత్తుకున్నది. 2 సంవత్సరాల ఎలక్షన్ వస్తుంది, ఎదురు చూస్తున్న జనం అన్నారు. ఇప్పుడు జనం దేనికోసం ఎదురు చూడాలి? మీరు అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎందుకు చెల్లుబాటు కావు అంటే మొత్తం మారిపోయిందా? అప్పటికి ఇప్పటికి ఉల్టాపల్టా అయిందా తెలంగాణ? ఏమన్నా జనాలంతా ఉల్టాపల్టా అప్పుడంతా అడగతిన వాళ్ళు ఇప్పుడు మాత్రం మొత్తం కోటీశ్వర్లు అయిపోయినా మీ గవర్నమెంట్ రాగానే. ఎందుకు కట్టాలి ఎల్ఆర్ఎస్? ఇప్పుడు పిలిపియండి బట్టి విక్రమార్క గారు. మీరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు, ఒక్కరు కూడా ఫ్రీగా చేయండి. అది కూడా ఉంది మీ డిమాండ్. అప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడారు, ఆ వీడియో కూడా తీసి చూపిస్తా. మీరు అసెంబ్లీలో మాట్లాడారు బట్టి విక్రమార్క గారు. ఎవ్వరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు, అవసరమైతే ప్రభుత్వం ఫ్రీగా ఎల్ఆర్ఎస్ ఇవ్వాలన్నారు. ఇప్పుడు ఇవ్వండి, మీ గవర్నమెంటే ఉంది కదా, ప్రజాపాలన అని చెప్పారు కదా, చేయండి. ఎవరొద్దన్నారు? జనాల నుంచి ఎట్లా వసూలు చేస్తారు? అప్పుడు టీఆర్ఎస్ను వ్యతిరేకించింది జనమే, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తారు. జనం ఎందుకు వ్యతిరేకించారు? జనాలకి ఏమన్నా జేబుల్లో పైసలు నిండిపోయినాయా? మీరు కట్టండి అనగానే మినిమం 1,50,000 కట్టాలి. గుర్తుపెట్టుకోండి. ప్లాట్ ఉన్న వాళ్ళు 1,50,000 కట్టాలి గవర్నమెంట్కి. ఇప్పుడు ఉన్న ఫలంగా ఏమవసరం ఉంది? చాలా చిన్న మధ్యతరగతి వాళ్ళు ఏదో చిన్న జాబులు చేసుకుంటా, ఏదో ఊరిలో ఉంటే ఏదైనా పొలం ఉంటే అమ్ముకొని ఆన్నో ఇన్నో తక్కువ ధరకు వచ్చినాయి కొన్నారు. వాళ్ళ అవసరమైతే అవి అమ్ముకుంటారు.
వాళ్ళ అవసరానికి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసమో చదువుల కోసమో వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోతే చికిత్స కోసమో అమ్ముకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ 2 లక్షల రూపాయలు ఎవరు కట్టాలి మరి? ఇది ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి వాళ్ళు ఇప్పుడు? అంటే ఇంకెవ్వరు కోటీశ్వర్ల కోసం తెచ్చిన స్కీమ్ ఇది. కోటీశ్వర్తో వసూలు చేసుకోండి. ఓ పని చేయండి, ఒక 300 గజాల వరకు 400 గజాల వరకు ఎల్ఆర్ఎస్ కట్టాలని అవసరం లేదు, ఫ్రీగా రెగ్యులైజ్ చేస్తాము, మిగతా వాళ్ళతో డబ్బులు వసూలు చేసుకోండి. ఎవరికి అభ్యంతరం లేదు. డబ్బులతో వసూలు చేసుకోండి. వేల గజాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర వసూలు చేసుకోండి. కానీ ఒకటి ప్రజలు మాత్రం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, మన జేబులకు చిల్లి పెట్టి కాదు, మన నెత్తిన బొక్క పెట్టి మన రక్తం దానికి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తుంది ప్రభుత్వం. అప్పుడు మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు మన పానం దీనికి చూస్తున్నారు. అప్పుడు మనకు సపోర్ట్ చేసినట్టు యాక్షన్ చేసి అది అబద్ధమా? యాక్షన్ చేయడం అన్నది రాజకీయం కోసం ఏదైనా మాట్లాడతారా మీరు? ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ మొత్తం ఎత్తేయాలి కదా, ఈ పిడుగు తీసుకొచ్చి మా నెత్తిన ఎందుకు వేయాలి? ప్లీజ్ జనం దీని మీద అలర్ట్ కావాలి. లేకపోతే మీ జేబులో చిల్లు పడుతుంది. మీరు 2 లక్షల రూపాయలు రెడీ చేసుకోండి, అప్పు సప్పు చేసి ఆ ప్రాలకు ఎల్ఆర్ఎస్ గారికి రెడీ కాండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.